రెడ్ బుక్ అనేది కక్ష సాధింపు కాదు అంటున్నారు మంత్రి అనిత. గత ప్రభుత్వంలో సరిగ్గా పనిచేయని అధికారుల పేర్లు అందులో ఉంటాయని చెప్పారు హోంమంత్రి. మేము ఎక్కడా కక్ష సాధింపు చర్యలకు దిగడం లేదు అంటున్నారు మంత్రి వంగలపూడి అనిత. మా నాయకుడి మాటకు విలువనిచ్చి సంయమనంగా ఉన్నామని కూడా చెప్తున్నారు అనిత. రెడ్ బుక్ కక్ష సాధింపు చర్య కాదు, దయచేసి మీరు అది అర్థం చేసుకోండి. రెడ్ బుక్ అన్నది ఎవరైతే లాస్ట్ గవర్నమెంట్ లో పని చేయలేదో సక్రమంగా యాజ్ పర్ రూల్, చాలా క్లియర్గా వినండి, యాజ్ పర్ రూల్ ఎవరైతే వర్క్ చేయలేదో, ఎవరైతే అనవసరంగా అక్రమంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద కానీ జనసేన బీజేపీ కార్యకర్తల మీద కానీ కేసులు బనాయించారో, ఇబ్బంది పెట్టారో, అది రెడ్ బుక్. కక్ష సాధింపు అన్నది మేము మొదలు పెట్టాలంటే డే ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాలి. మా అవసరం ఉండదు, కార్యకర్తలు బయటకు వచ్చేస్తారు. కానీ ఒక్కటేంటంటే ఎన్డీఏ కార్యకర్తలందరూ కూడా కడుపులో ఎంత బాధున్నా, ఎంత కసున్నా, వాళ్ళు లాఠీ పెట్టి కొట్టిన పోలీసు ఎదురుగా కనిపిస్తున్నా కూడా కేవలం చంద్రబాబు నాయుడు గారి మాట బేస్ చేసుకొని ఆగారు. వాళ్ళు ఏదో చేస్తారని నేను చెప్పట్లే, కానీ నాయకుడి మాటకి ఆ వాల్యూ ఇచ్చారు. పోలీస్ వ్యవస్థ తలచుకుంటే ఎన్నో అద్భుతాలు చేయొచ్చు, కానీ గత 5 ఏళ్లుగా వ్యవస్థలన్నీ దుర్వినియోగం అయ్యాయి అన్నారు మంత్రి వంగలపూడి అనిత. కనీసం చెక్ పోస్టుల దగ్గర సీసీ కెమెరాలు కూడా పెట్టలేని పరిస్థితి ఉంది అన్నారు. నార్కోటిక్స్ సపరేట్ గా నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ అన్నది ఈ రోజు వరకు కూడా సిఐడిలో ఇంప్లిమెంట్ అయింది. సిఐడి డిపార్ట్మెంట్ కి సపరేట్ గా ఈ ఉమెన్ వింగ్ కానీ, ఉమెన్ ప్రొటెక్షన్ వింగ్ కానీ, ఈ నార్కోటిక్ వింగ్ కానీ ఇవన్నీ కూడా అందులో ఉన్నాయి. అంటే వీళ్ళు నన్ను క్షమించాలి, మొన్నటి వరకు సిఐడి ఎలా పనిచేస్తుందో మీకు తెలుసు. సారీ టు సే. సో అటువంటి ప్లేస్లో నార్కోటిక్ ఏం పనిచేసింది? ఈరోజు కనీసం చెక్ పోస్టుల దగ్గర సీసీ కెమెరాలు పెట్టుకోలేని పరిస్థితిలో ఉన్నాం. నిజంగా మనసు పెట్టి పనిచేస్తే హోమ్ డిపార్ట్మెంట్లో మెరాకిల్స్ చేయొచ్చు, మెరాకిల్స్ చేయొచ్చు. క్లియర్ కట్గా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కనుక మనం అందరం కూడా కలిసి విత్ పబ్లిక్ పార్ట్నర్షిప్తో, పీపుల్ పార్ట్నర్షిప్తో కనుక మనం ముందుకు వెళ్ళగలిగితే డెఫినెట్గా పోలీస్ డిపార్ట్మెంట్లో రిఫార్మ్స్ తీసుకురావచ్చు.